గ్యాప్ ఇచ్చావు ఏవలా వచ్చింది. ఈ మధ్య కొంచెం బిజీ ఉండి ఒక 1 మంత్ నుండి అయితే ఏ అప్డేట్, ఏ వీడియో అప్లోడ్ చేయలేదు. సో, ఈసారి నుండి అయితే రిలీజ్ వ్లాగ్స్, మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ అలా వస్తూనే ఉంటే ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కొట్టేటి చెప్తాను. ముందుగా జూనియర్ నందమూరి తారక రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈ వీడియోలో అయితే ద మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ వార్ 2 మూవీ టీజర్ ఎలా ఉందో చూద్దాం. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు ఎలా అనిపించిందో జస్ట్ మనం డిస్కస్ చేసుకుందాం. ఇంకా చూసాక నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ టీజర్ ఇన్ రీసెంట్ టైమ్స్ ఫ్రమ్ బాలీవుడ్. చాలా బాగుంది, చాలా నీట్గా కట్ చేశారు. యాక్షన్ సీన్స్ కానీ ఆ ఫేస్ ఆఫ్ మెయిన్గా. ఇంకా ఎన్టీఆర్ అన్న కోసం అయితే మూవీలో ఒక యాక్షన్ సీను, ఒక డ్యాన్స్ ఒక ఎక్స్పెక్ట్ చేసాం. మరీ ఎంత హైలైట్ ఉంటుందని అనుకోలేదు. ఎస్పెషల్లీ టీజర్ స్టార్ట్ అయిన తర్వాత ఒక డైలాగ్ వస్తుంది ఎన్టీఆర్ వాయిస్తో. మెయిన్ చెప్పాలంటే ఆ వాయిస్‌కే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటది ఈయనకి. ఆ వాయిస్‌లో ఉండే క్లారిటీ గాని, ఆ బేస్ కానీ నెక్స్ట్ లెవెల్. కొంతమంది హీరోస్ డైలాగ్స్ చెప్తుంటే ఇన్వాల్వ్ అయిపోతాం మనకు తెలియకుండానే. అందులో ఎన్టీఆర్ అన్న టాప్. రీసెంట్‌గా ఒక మీమ్ అయితే చూసాను ఇన్‌స్టాలో. వార్ 2 టీజర్‌లో హృతిక్ రోషన్ నచ్చారా? లేకపోతే ఎన్టీఆర్ నచ్చారా అంటే కీరా ధ్వని నచ్చిందని చెప్తున్నారు. ఇదెక్కడ మావసరం మామ! ఈ హీరోయిన్ నుండి అయితే మన తెలుగు వాళ్ళకి కొత్తేమో గానీ హిందీ ఆడియన్స్‌కి కొత్త ఏం కాదులే. ఇట్స్ టూ హాట్. ఇంకా స్పై యాక్షన్ మూవీస్ నచ్చే వాళ్ళకైతే ఈ వార్ 2 పండగనే చెప్పాలి. ఆ ఫేస్ ఆఫ్ సీన్స్ కానీ, ఆ యాక్షన్ సీన్స్ కానీ ఎక్సలెంట్. నాకైతే అక్కడక్కడ వీఎఫ్ఎక్స్ కొంచెం లో అనిపించింది. మరి మూవీలో ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా టీజర్‌లో బీజీఎం కూడా లైక్ ఏదో ఉంటాయి కదా! యాడ్స్ వస్తాయి కదా! థమ్స్ అప్, కోకా కోలా లైక్ ఆ టైప్ అనిపించింది నాకు బీజీఎం అయితే. ఇంక మూవీలో ఎలా ఉంటదో తెలీదు గానీ, టీజర్ ఆ బీజీఎంకొచ్చేసి అలా అనిపించింది. ఇంకా మీకు ఈ వార్ 2 టీజర్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం ఛానల్‌లో అయితే ఎన్టీఆర్ నెక్స్ట్ 5 మూవీస్ ఏమేమైతే ఉన్నాయో ప్రతిది ఒక వీడియో అయితే చేసి పెట్టాను. సో, ఇంకెవరైనా మీలో ఎవరు చూడకపోతే ప్లీజ్ చూసేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ సపోర్ట్ చేయండి.